హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సింపుల్గా ఇంట్లోనే మడత కాజాను ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మైదా తీసుకొని దానిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి చేతితో రబ్ చేస్తూ బాగా కలపాలి. మన చేతిలోకి కొంత పిండిని తీసుకొని గట్టిగా నొక్కితే అది ఉండ అయ్యేంతలా అయితే ఆ కన్సిస్టెన్సీ సరిపోయినట్టు. అలా కాకపోతే కొంత ఆయిల్ వేసుకుని మళ్ళీ రబ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి ముద్దలాగా చేసుకుని అది డ్రై అవ్వకుండా ఉండేందుకు మొత్తంగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి పాకం కోసం మనం ఏ కప్తో అయితే మైదా పిండిని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార, అలాగే 1 కప్పు నీళ్లు పోసి పంచదార కరిగి పాకం జిగురు వచ్చేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ పాకం రెడీ అవ్వడానికి లో టు మీడియం ఫ్లేమ్లో దాదాపుగా 5 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. పాకం జిగురు వచ్చిందో లేదో చెక్ చేయడం కోసం మన చేతి వేళ్లతో పాకాన్ని తాకినప్పుడు జిగురుగా అంటుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 2 స్పూన్ల నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసి బాగా కలుపుకొని ఆ ముద్దను 5 చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు పొడిపిండిని చల్లుకొని ఒక్కొక్క ముద్దను తీసుకొని చపాతీ కర్రతో పలుచని చపాతీలలా ఒత్తుకోవాలి. ఎక్కడా కూడా దలసరి లేకుండా అన్ని వైపుల నుంచి చుట్టూ చాలా పలుచగా ఒత్తుకోవాలండి. అప్పుడే మనకు కాజాలు క్రిస్పీగా వచ్చి పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు చివరి చపాతీ పైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసి చేతితో చపాతీ మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు దానిపైన కొంచెం కార్న్‌ఫ్లోర్ చల్లి దానిని కూడా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఇంకొక చపాతీని దానిపైన పెట్టి మళ్ళీ అలానే 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అది అప్లై చేసి అలానే కార్న్‌ఫ్లోర్ చల్లి అది కూడా అప్లై చేయాలండి. ఇలా అన్ని చపాతీలు ఒకదాని మీద ఒకటి వేస్తూ ఇలా ఆయిల్, కార్న్‌ఫ్లోర్ అప్లై చేసుకుంటూ లాస్ట్ చపాతీ పైన 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తంగా అప్లై చేసిన తర్వాత ఎడ్జెస్ చుట్టూ చేతితో వత్తాలండి. మరీ గట్టిగా కాదు, అవి విడిపోకుండా. ఇప్పుడు వాటన్నిటిని ఒక వైపు నుంచి ఎటువంటి గ్యాప్స్ లేకుండా టైట్గా చేతితో చుట్టాలండి. అలా 3 వంతుల భాగం చుట్టిన తర్వాత 3 to 4 డ్రాప్స్ వాటర్ చిలకరించి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసి ఎడ్జెస్ని కొద్దిగా వత్తి పూర్తిగా చుట్టాలి. ఇలా చుట్టడం వల్ల ఎడ్జెస్ విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు చేతులతో ఆ రోల్ని పైనుండి మెల్లగా వత్తాలి. గట్టిగా కాదండి, మెల్లగా వత్తి ఎడ్జెస్ కట్ చేసుకుని ఒకే సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా వేలితో ఒక్కసారి చిన్నగా ఒత్తి 2 వైపులా చపాతీ కర్రతో 2 సార్లు మెల్లగా ఒత్తుకోవాలి. పొరపాటున గట్టిగా ఒత్తితే కాజా పొరలు పొరలుగా రాదండి. ఇలా అన్నీ ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడెక్కకూడదు. మన చేతితో టచ్ చేయగలిగే వేడి ఉన్నప్పుడే ఈ కాజాలను ఆయిల్లో వేయాలి. వేసిన తర్వాత అవి నూనెలోంచి పైకి తేలే వరకు వాటిని గరిటెతో కదపకూడదండి. నూనె నుండి పైకి తేలిన తర్వాత మాత్రమే వాటిని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఆయిల్ నుండి బయటికి తీసి వేడిగా ఉన్న పాకంలో వేయాలి. వేసిన తర్వాత పాకంలో కొంతసేపు మాత్రమే ఉంచి వెంటనే వాటిని బయటకు తీసేయాలండి. లేకపోతే కాజాలు మెత్తగా అయిపోతాయి. ఇదంతా అయ్యేలోపు నూనె కాస్త వేడి తగ్గి ఉంటుంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయకుండానే దానిలో కాజాలను వేసి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకోవాలి. నూనె ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ వేడిగా ఉండకూడదండి. మొత్తం కాజాలన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో ఇలానే చేసుకోవాలి. అవి నూనె నుండి పైకి తేలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పాకంలో వేసుకోవాలి. అలానే పాకం కూడా చల్లారిపోతే ఒకసారి వేడి చేసుకోవాలండి. అప్పుడే కాజాలు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటాయో మీకే తెలుస్తుంది. సో ఇదండి విషయం. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.